అయితే ఈ వెనకాల డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే నేను మాట్లాడగలుగుతాను, ముందే చెప్తున్నానండి. అదే చూసారా, అంటే డిస్టర్బ్ చేయాలి మొత్తాన్ని నేను మాట్లాడకుండా, అది ఓకే. ఎనీవే థ్యాంక్ యూ అండి. నేను ఫస్ట్ జయకృష్ణ ఇంతప్పటి నుంచి ముద్దుగా బొద్దుగా రమేష్ బాబు ఎట్లనో మహేష్ బాబు ఎట్లనో ఆ వయసు నుంచి చూస్తానండి. ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నిజంగా సంతోషం అనిపించింది. అతని గురించి మళ్ళీ మాట్లాడతాను. ఐఎమ్ లిసనింగ్ టు వాట్ ఈ స్పీకింగ్ అండి. ఏం మాట్లాడుతున్నాడని వింటున్నాను, చాలా ఫాలో అవుతున్నాను నేను. లెగసీ అనే పాయింట్ వచ్చినప్పుడు ఎవరో అడిగారు, ఒక ఇంటర్వ్యూవర్, లెగసీ మీకు టెన్షన్ అనిపించలేదా, బర్డన్ అనిపించలేదా? లెగసీ ఈజ్ నెవర్ కెన్ బి టేకెన్ యాజ్ అ బర్డన్ అండి. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. హీఈస్ టేకింగ్ ఇట్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే లెగసీ ఆకాశం అంతా అండి, ఆకాశం అంతా. వాట్ ఈ స్పోక్ ఐ లైక్డ్. నేను ఆ లెగసీ నా రెస్పాన్సిబిలిటీ అండి. అట్ ద సేమ్ టైం నా ఇమేజ్ నేను కొత్తగా వర్క్ చేయదలుచుకున్నాను, ఒక ఫ్రెష్ ఇమేజ్తో రాదలుచుకున్నాను అన్నాడు. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ అండి. ఫస్ట్ కంగ్రాచులేట్ హిమ్. ఐ లవ్ హిమ్ ఫర్ హిస్ వర్డ్స్. చాలా చక్కగా హీ స్పోక్ అండి. ఎందుకంటే తెలుగు సినిమా లెగసీ అండి. మాయాబజార్ తీసి ముక్కు మీద వేలేసుకునే ప్రపంచంలో హాలీవుడ్తో సహా తీసినది మనం. అక్కడి నుంచి సింహాసనం నుంచి, బాహుబలి దగ్గర నుంచి, మొన్న కల్కి నుంచి రిలీజ్ కాబోయేటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు వారణాసి వరకు తెలుగు సినిమా లెగసీ అండి. ఇంకా ముందుకు పోతుందండి. అది తెలుగు సినిమా లెగసీ. గర్వంగా ముందు నేను చెప్పుకుంటానండి. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారండి, స్వర్గీయులు రామారావు గారు, నాగేశ్వరరావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, వీళ్ళిద్దరు కూడా సినీ పరిశ్రమకి రెండు కళ్ళండి. వాళ్ళు రెండు కళ్ళంటే సూపర్ స్టార్ కృష్ణ గారు తెలుగు సినిమాకి గుండెకాయ అండి. ఎప్పుడూ ఆగదు, కొట్టుకుంటూనే ఉంది అది ఆ గుండెకాయ. ఏమండి, తేనె మనసులు లాంటి ఒక లవ్ స్టోరీతో స్టార్ట్ చేసి గూఢాచారి 116 దగ్గర నుంచి తీసుకుంటే ఆయన చేసిన సినిమాలు అల్లూరి సీతారామరాజు చరిత్ర. మళ్ళీ చరిత్రని, మన తెలుగు చరిత్రని ఎవ్వరూ అలా చెప్పలేకపోయారండి. అది మాత్రం వాస్తవం. అక్కడితో ఆగకుండా ఫస్ట్ కలర్ ఫిలిమ్స్ దగ్గర నుంచి, సినిమా స్కోప్ నుంచి, సింహాసనం ఫస్ట్ 70 mm దగ్గర నుంచి వారిద్దరు సోదరులండి, బంగారయ్య గారు, ఆదిశేషగిరిరావు గారు, స్వర్గీయులు మన హనుమంతరావు గారు, ఆయన రథానికి 2 చక్రాలండి. ఈ ముగ్గురు కలిసి బాలీవుడ్ దాకా జెండా ఎగరేశారండి. హిమ్మత్వాలా వరుసగా హిట్స్. ఇది ఫ్యామిలీ లెగసీలో ఒక పెద్ద భాగం ఉండేది. మీకు తెలుసో లేదో చాలామంది తెలియకపోవచ్చు, ఎందుకంటే చరిత్ర మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉండాలి. ఈ జనరేషన్ మారిపోతుంది. పాన్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసింది పద్మాలయ అండి. మోసగాడు అన్ని భాషల్లో రిలీజ్ అయిందండి, డబ్బింగ్లో. రష్యా దాకా వెళ్ళి పాన్ ఇంటర్నేషనల్ కూడా అయింది. చప్పట్లతో వచ్చారండి తిరిగి కృష్ణ గారు, విజయ్ గారు, వీళ్ళందరూ. ఇది కృష్ణ గారి గొప్పతనం అండి. వారిద్దరు సోదరులు కూడా. చాలా క్లుప్తంగా నేను చెప్పాలి, ఎందుకంటే చెప్తే చాలా ఉంటుంది. ఇక్కడి నుంచి ఒక్కొక్కళ్ళండి. అశ్వినీ దత్ గారు దీన్ని ప్రజెంట్ చేసినటువంటి ఆయన ఎక్కడో ఒక అద్భుతమైన సినిమాల నుంచి ప్రారంభించి